మీరు 12 గంటలు పని చేయండి, నేను 13 గంటలు పని చేస్తాను చెప్పాడు ప్రధానమంత్రి. అంటే ఇవాళ వ్యవస్థలో మార్పు రావాలంటే బ్యూరోక్రసీ మార్పు రావాలి. బ్యూరోక్రసీ పనిచేయాలి. ఎందుకంటే నాయకత్వం ముందు నైతికమైన మోరల్ అథారిటీ ఉండే నాయకులుగా ఉన్న వాళ్ళు వస్తేనే అది సాధ్యం అవుతుంది. కొంత ఇవాళ ఆశ కనబడుతుంది మోడీ గారి నాయకత్వాన, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన కూడా. దాన్ని ఉపయోగపరచుకొని మనం గట్టిగా ప్రజలు ఎప్పటికప్పుడు నిరంతరం జాగ్రత్తలై ఉంటేనే మనం ఎన్ని చట్టాలు తెచ్చినా అవి సక్రమంగా అమలు అవుతాయి. వాస్తవంగా ప్రజలు ప్రతి దాంట్లో దొరికి చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దురదృష్టవశాత్తు మన వ్యవస్థ తయారైపోయింది వాటి. అందుకే ఈ వ్యవస్థ కూడా మనకు వచ్చింది. కాబట్టి పీపుల్ హ్యాస్ టు బి ఎటర్నలీ విజిలెంట్. ఎటర్నలీ విజిలెన్స్ ఇస్ ఓన్లీ వే టు సేఫ్ గార్డ్ డెమోక్రసీ. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పారు ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లోనే ఇన్స్టిట్యూట్ గా ఉండే విషయం ఏంటంటుందో ఎంత నీళ్లు వాడుతున్నారో నీళ్లు మెయింటైన్ చేస్తారు, వేస్ట్ కాదు, దాని గురించి ఛార్జెస్ ఉంటుంది. ఎంత కరెంటు వాడుతున్నారో దాని ఆడిట్ చేస్తారు. దాని విషయం ప్రధానమంత్రి మన విద్యార్థులతో మాట్లాడి చెప్పాడు ఒక చిన్న విషయం. ఈ ప్రధానమంత్రి చిన్న విషయాలు ఎప్పుడైనా అనుకుంటారు అసలు ఏమైనా పిల్లలకి మీరు ఏం చేయొచ్చు అంటే ఏం చేయబడలేనా, మీ వీధిలో ఎవడన్నా ఉదయం 6 గంటల తర్వాత లైట్ ఎదుగుతూ ఉంటే స్ట్రీట్ లైట్లు రూపాయి ఉత్తరం రాసేయడం. చాలా దగ్గర మనకు తెలుసు మున్సిపాలిటీ వాడు లైట్ వేస్తారు, ఆర్పేవాడు వాడు 9 గంటలకు వస్తే అప్పుడు లైట్ వేయడం ఉంటుంది. ఆ బిల్లు మన మీద పడదు, జనం మీద పడుతుంది అంటారు. చాలా దగ్గర దేశవ్యాప్తంగా నేను చూస్తుంటాను. నేషనల్ హైవే కూడా అదే జరుగుతూ ఉంటాను. ఈ చిన్న చిన్న విషయాలు. సో వాటర్ మీటరింగ్, ఎలక్ట్రిసిటీ మీటరింగ్, అదర్ సర్వీసెస్ కూడా మీటరింగ్ చేసి వాటికి అకౌంటబిలిటీ తేవాల్సిన అవసరం. అలాగే నీళ్లు కూడా రాబోయే రోజుల్లో స్కేల్స్ గా ఉండబోతున్నాయి నీళ్లు. ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మిషన్ కొత్తగా రాబోతాం జగన్నాథ్. దాంట్లో ఈ విషయం కూడా ఉంటుంది ఏంటంటే రీసైక్లింగ్ ఆఫ్ వాటర్. ఆ నీళ్లు లాగా వదిలేస్తున్నాం మనం అంతా. అట్లా కాకుండా వదిలేసిన నీళ్ళని మనం శుభ్రం చేసి వాటిని తోటకి, పార్కులకి, పరిశ్రమలకు కావాల్సిన ఇతర అవసరాలకు వాటిని ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ అంటారు దాన్ని. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. పడిన ప్రతి చుక్క భూమిలో ఇంకేటిగా చూడాలి, కానీ మనందరూ కాంక్రీట్ వేసుకుని ఆ నీళ్లు బయటగా నీళ్ళు బయటగా అని సముద్రంలో బయటగా చేస్తాం. అందుకని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెండవది వాటర్ రీసైక్లింగ్, మూడవది వాటర్ మీటరింగ్, నాలుగవది ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కోసం ఇందాక బాబు చెప్పినట్టుగా PM ఆల్సో ఇస్ వెరీ కీన్. ఈ వాంట్ టు గో ఫర్ సోలార్. మొత్తం దేశంలో ఉన్న స్ట్రీట్ లైటింగ్ అంతా సోలార్ కావచ్చు. ఎయిర్పోర్ట్ లో ఓపెన్ స్పేస్ ఉంది. మన దేశానికి అదృష్టం ఏంటంటే 360 రోజులు మనకు వెళ్తున్నాడు. ప్రపంచం బయట పోతే వాడు రోజు కాస్త వెళ్తూ కనబడితే సరిడే హ్యాపీ అంటారు. ఏంటంటే మొదటి అర్థమయ్యేది కాదు సరిడే ఏంటంటే. సరిడే ఏంటంటే సన్ వచ్చాడు డే, మనకి 360 రోజులు సన్ ఉంటాడు. ఆ సన్ ఉపయోగించుకొని సోలార్ తయారు చేసుకుంటే మన ఖర్చు సగం దొరుకుతుంది. అందుకే రేపు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ కూడా దాన్ని ఏమని చేసుకోతున్నాం, సోలార్ ఎనర్జీలో వేసే ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే గ్రీన్ బిల్డింగ్స్ మరీ కాంక్రీట్ అయిపోయేసి విపరీతంగా మన ఇతర పదార్థాలు వాడడం వల్ల వేడిపోతుంది వాతావరణం. మరి విజయవాడకి రాబోయే వేరు రాజధాని రంగా విజయవాడ కానీ చుట్టుపక్కల మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా వేడి ఎక్కువ. దానికి 2 కారణాలు. ఒకటి మన టెక్నాలజీలో మనం గ్రీన్ టెక్నాలజీ వాడుకోవడం, రెండవది ఉన్న చెట్టు కొట్టేసి కొత్తగా చెట్టు లేకపోవడం. ఏదో గారు చెప్పారంటే ఇంత రీబ్రాండెడ్ చెప్పండి చాలా దూరదృష్టితో చెప్పారు. పెద్దవాళ్ళు చెప్పారు, ప్రతి మాట దూరదృష్టితో చెప్పాడు. సో ట్రీ ప్లాంటేషన్ కూడా నాకు మ్యాండేట్ ఉంది, పార్క్ మ్యాండేట్ ఉంది. పార్కింగ్ కూడా రాబోయే స్మార్ట్ సిటీస్ లో అర్బన్ డెవలప్మెంట్ లో పార్కింగ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కింద. పార్కింగ్ లో ఇంత ముందు ఖాళీ స్థలం ఉండదు పార్కింగ్ పెట్టడానికి. ఈ వైపు రోడ్డు మీద రెస్టారెంట్ పార్కింగ్ చేస్తారు. రాబోయే రోజుల్లో పార్కింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వాళ్ళు పార్కింగ్ లాట్ కట్టుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉత్తర దేశాల్లో పోయినప్పుడు పార్కింగ్ లాట్ పెడితే వెయిట్ రోడ్డు అంతసేపు ఉంటే అప్పుడు దాకా కట్టుకుపోతా ఉంటాం. అంత దేశంలో కొంతమంది విమర్శ ఏంటంటే అంటే అన్నిటికీ మెయింటైన్ ఉండాలి. అన్నిటికీ మెయింటైన్ ఉంటే కదా నీకు సౌకర్యం ఏర్పడే. సౌకర్యం ఏర్పడితే మెయింటైన్ ఉంటుంది. అయితే ఆ సౌకర్యం సరిగా ఉపయోగితా చెప్పారు. ఆ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత ఆ నేషనల్ హైవే వేసినట్టే స్ట్రెస్ ఆ హైవే నిర్మాణం కోసం వేసింది. ఆ హైవే నిర్మాణం చేయకుండా స్ట్రెస్ వసూలు చేయడం, టోల్ గేట్ పెట్టడం, ఇవన్నీ చాలా పొరపాటు. దానికి స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టి తెచ్చి ఈ విధంగా జరుగుతుంది, మా 6 లైన్ ఏరియాలో అయినా 6 లైన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని గట్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. దాని పట్ల అవసరం ప్రజాందోళన కూరుకోవచ్చు. ఇంకో విషయం కూడా వివరించారు, చెప్పాను మన మినిస్టర్ కూడా. ఈ నేషనల్ హైవే వేసిన తర్వాత అగ్రిమెంట్ లో ఉంది రీకార్పెటింగ్. ఎప్పటికప్పుడు దాన్ని 5 ఏళ్ల తర్వాత ఒకసారి రీకార్పెటింగ్ చేయాలి. కాంట్రాక్ట్, ఒరిజినల్ కాంట్రాక్ట్ BOT. కానీ వాళ్ళు చేయలేదు. ఈ NHA అధికారి కూడా ఏమన్నారు వాళ్ళు వీళ్ళు చదువుకుంటారు.
జనం బాధపడుతున్నారు. నేను అవన్నీ చూశాను. నేను చెన్నై నుంచి శ్రీకాకుళం దాకా ఇచ్చాపురం దాకా నేషనల్ హైవే మీద జనరల్ కడూరి గారితో కలిసి ఆ ప్రారంభం అప్పుడు రోడ్డు ప్రారంభం అన్ని దగ్గర పోయాను. బ్యూటిఫుల్ గా రోడ్స్ ఆర్ రైట్ నౌ. సబ్సిక్వెంట్ మెయింటెనెన్స్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. ద రీజన్ ఈస్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నారు. వాళ్ళు జనాలు కూడా జనానికి సమాధానం చెప్పరు. అకౌంటబుల్. అందుకని ట్రాన్స్పరెన్సీ అని ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటే దానికి మళ్ళా ప్రభుత్వం రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక చాలా మంది చాలా ఉపయోగపడే క్వశ్చన్స్ ఇచ్చారు. హ్యాపీ ఫర్ ఫౌండ్ సజెషన్స్ ఆర్ బీన్ గివెన్ meaningfully by a lot of people from various walks of life. I have noted all of them. ఇది నేను దృష్టి పెట్టుకున్నాను. కానీ అన్ని ఈ నాయుడు చేసే కాదు, మొదలు ఇంకో నాయుడు ఉన్నాడు. Central government will formulate schemes, will fund schemes. State government has to monitor, and the local body has to execute. కింద వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలా, స్టేట్ వాళ్ళు మానిటర్ చేయాలా, కేంద్రం ప్లాన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఈ మూడు ఉన్నాయి. ఈ 3-tier system: central government, state government and other local bodies. So wherever I get good suggestions, I will be forwarding them to the state government. I will be talking to Chief Minister also, because Chief Minister of Andhra Pradesh also is a progressive person. Development is his passion. ఆయన కూడా అభివృద్ధి జరగాలి అని ఉంది. దానికి చెప్పిన సంస్కరణ సోమని కాదు, ఎందుకంటే ఒకసారి తెలంగాణ ఆయన ఈ సంస్కరణలు పోయి అందుకని కొంత ఆలోచిస్తారు కూడా. ఏమన్నా సంస్కరణ కూడా మానవీయ కోణంతో చేయాలి. మీరు పన్నులు పెంచినా జనం పన్నులు కడతారు. మీరు పన్నులు చేస్తే, పన్నులు చేయకుండా పన్నులు పెంచితే జనంలో రియాక్షన్ వస్తుంది. తప్పనిసరిగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు కాదు. కానీ పన్నులు చేస్తే, పన్నులు చేస్తూ పన్నులు పెంచితే, పర్ఫామ్ చేస్తూ రిఫార్మ్ చేస్తే ప్రజలు తప్పనిసరిగా సహకరిస్తారని నమ్మకం నాకుంది. నేను నా ఈ రాజకీయ జీవితంలో ఆఖరి దశాబ్దంలో ఉన్నాను. కావాలంత సీనియర్ కాకపోయినా నాకున్న 40 ఏళ్ల అనుభవంలో నేను అనుకున్నాను, దేశంలో ప్రజల ద్వారా రావాల్సిన మార్పు, రాజకీయ నాయకుల ద్వారా రావాల్సిన మార్పుల గురించి గట్టిగా ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉండాల్సింది. నేను ఎవరెవరికైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాల్సింది నేను ఎవదలుచుకుని చెప్తాను అని నేను నిర్ణయం నేను మనసులో తీసుకున్నాను. అందుకని గట్టిగా వెళ్ళా. నేను మాట్లాడుతున్నాను, చెప్తాను. పార్టీ వాడు సార్ మాట్లాడితే ఏమవుతాయి, ఓట్లు ఏమవుతాయి. నేను నిలబడి అనుకోండి ఎలక్షన్ అందులో నాకు భయం కూడా లేదు. బట్ నా గురించి కాదు క్వశ్చన్. సమాజంలో మార్పులు రావాలి. వెళ్ళి చూస్తే, సింగపూర్ వెళ్ళి చూస్తే, వెనపూర్ వెళ్ళి చూస్తే, లేకపోతే బార్సిలోనా చూస్తే, లేకపోతే మన బ్రెజిల్కి వెళ్ళి చూస్తే, ఇతర దేశానికి వెళ్ళి చూస్తే వాళ్ళకి మనకు తక్కువ ఏం చెప్పాలి. కానీ అక్కడికి ఇక్కడికి ఎంత తేడా కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే, ఒకటి ప్రభుత్వాలు శుద్ధి లేకపోవడం, రెండోది ప్రజల్లో కూడా చైతన్యం లేకుండా, ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రజలు తాము పనిచేయాలి. ఆక్రమించడం సక్రమం అని, సక్రమం అంటున్నాం. అక్రమమే సక్రమం అని ఎట్టవుతున్నాం. మన నగరాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విజయవాడ నగరానికి దృష్టి కొట్టడానికి కారణం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రజలు చైతన్యవంతమైన గ్రూపులు దాకా తయారు కావాలి. స్టూడెంట్స్ కూడా ఎన్లైటెడ్ స్టూడెంట్స్ దే హావ్ నథింగ్ టు లూజ్ అండ్ దే హావ్ నథింగ్ టు సైడ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. దే విల్ ఆల్సో బికమ్ ప్రోయాక్టివ్. వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ చేయాలి. మీ ఏరియాలో ఉంటే ఆ గుంటలు ఏదైనా అక్కడ ఏమంటే రోడ్లు గుంటలు లేకపోతే ఆక్రమణ కట్టాలు వస్తుంటే వెంటనే సెల్ ఫోన్ లో తీసి మీ మేరకు పంపించాలి. సాయంత్రాంతో మేరకి ఎవరైనా చేయాలి. చూడగా నగరం వెళ్ళిపోతుంది. ఈ నగరం ఎలా ఉందో చూడలేదు. ఈ మేరగా చెప్తారు. ఏ మేర ఆ మేర కూడా సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. చంద్రబాబు గారు చెప్తాను కొత్త క్యాబినెట్ కూడా ఇవ్వాలి. ఈ క్యాబినెట్ సో ఈ క్యాబినెట్ ముందు ఈ ఊర్లోని ముందెడితే, మన ఊర్లోని ముందెడితే కింద దాని మీద వెంటనే మేయర్ వచ్చి గుంట పూడ్చలేడు. కానీ అక్కడ మున్సిపల్ ఇంజనీర్ ఉంటాడు, హెల్త్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళకి మళ్ళీ ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్. ఎందుకు మనం ఈ మంత్రులందరూ కలిసినప్పుడు కొత్తగా 25 పాయింట్లు పెట్టాం. దాంట్లో జవాబుదారీతనం. మీ ఏరియాలో అక్కడ బిల్డింగ్ వస్తే ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ యాక్షన్ తీసుకుంటాం. అతను ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సకాలం ఇవ్వకుండా నిలబోతా ఉంటే బిల్డింగ్ వచ్చిన తర్వాత అందరూ ఉత్సాహంగా వచ్చి ఆయన కొట్టుకోరేస్తానంటే. అలాగే మీడియా కూడా హైలైట్ చేయాలి. ఏరియాలో జరిగే అక్రమాన్ని హైలైట్ చేయాలి. చేస్తే తప్పనిసరిగా మొత్తం సమాజంలో చేసే అవకాశం ఉంది. బట్ థ్యాంక్ యూ ఆల్. ఆంధ్ర చేంబర్ ఆఫ్ కామర్స్ వారిని చక్కని అవకాశం నాకు కల్పించినందుకు, ముఖాముఖి ప్రజలతో కలిసి ప్రజల ద్వారా వచ్చే సలహాలు స్వీకరించే అవకాశం కలిసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందాక ఎప్పటికీ ఎవరికైనా మంచి ఐడియాలు ఉంటే కూడా ఉద్యోగం బ్లాక్ అండ్ వైట్ రాయండి. తెలుగుదైనా సరే, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే వాటిని రాసి నాకు పంపించు. శ్రీనుగా వెంకయ్య నాయుడు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, 30 New Delhi.
ఫుడ్ అడ్రస్ 30 ఔరంగజేబు రోడ్, న్యూ ఢిల్లీ అంటే వచ్చేస్తున్నా. అలాగే కాబట్టి ఈమెయిల్ అని పంపించవచ్చు. లేదా నేను తరచుగా వస్తుంటాను, తిరుగుతూ ఉంటాను. విజయవాడ కూడా తొందరగా వస్తాం. రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో రేపు 27వ తారీఖున సెప్టెంబర్ 27వ తారీఖున విజయవాడ నగరంలో దూరదర్శన కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించబోతాం. దూరదర్శనంలో హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు వెళ్ళిపోయి దాని గురించి చింతించి రావాలి. సో ఈ ఆంధ్రప్రదేశ్ కి దూరదర్శన కేంద్రం ఇక్కడి నుంచి ప్రసారం జరగాలి అని నేను మంత్రి గారికి చెప్పాను. మంత్రి గారు అంగీకరించారు. దానికి పనులు పూర్తవుతున్నాయి. 27వ తారీఖున నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఆ కేంద్ర ప్రచార ప్రసార శాఖ విభాగ మంత్రి ప్రకాష్ జావడేకర్ ముగ్గురు కూడా దానికోసం వస్తాం. వచ్చినప్పుడు మీరు ఇందాక సమస్య వాడిని చెప్పవచ్చు. హరిబాబు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు. సమావేశానికి ధన్యవాదాలు తెలుపుతూ ఛాంబర్ అధ్యక్షులు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ వెంకటరాజు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవనీయులు మనకరి ప్రీతి నాయకులు వెంకయ్యనాయుడు గారు, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హరిబాబు గారు, మురళీకృష్ణ గారు, పెద్దలు విశ్వ గారు, వెంకటేశ్వర గారు, రాజు గారు, చేసిన అందరికీ నమస్కారం. చాలా సంతోషం, మన అదృష్టం. వెంకయ్యనాయుడు గారు మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రాణం పోసిన దాత. అంటే ఏంటంటే ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయిందని విన్నామో ఇప్పుడు ఆల్మోస్ట్ మన రాష్ట్రానికే ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అయింది. అటువంటి తరుణంలో ఆయన విరోచిత పోరాటం రాష్ట్రాన్ని చేసి ఎవరైతే ఇంకొక కొద్దిసేపటికి సరిపోతారంటారో నోటుకుని తిరస్కరిస్తూ పోతారు. అలాగా మన గోదావరికి ఈ పులిచింతల, అలాగే మన ఈ ప్రాజెక్టు పులిచింతలు కానీ, మన పోలవరం ప్రాజెక్టు మనకి శాంక్షన్ చేయించి మనకి తీర్థం, మన గోదావరి నీరు మనకి తీర్థం పోసి మనకి ఒక కొత్త లైన్ ఇచ్చారు. ఆ పోలవరం ప్రాజెక్టు కానీ మనం రాకపోతే మన ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిందంటే మన రాష్ట్రం అంతా వ్యవసాయ ఆధారం, అలాగే తాగునీరు వ్యవస్థ ఇబ్బంది పరిస్థితి. కాబట్టి పరిస్థితిని మనం గట్టించిన మహనీయులు. అంతేకాకుండా మన రాష్ట్రం ఇప్పుడు వేరుగా ఈ స్మార్ట్ సిటీ గురించి మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎక్కడ వస్తుంది మన రాష్ట్రంలో వస్తుందా రాదని ఇంతవరకు మనకు తెలియదు. అటువంటి శుభవార్త మనందరికీ ఇచ్చి మన రాష్ట్ర క్యాపిటల్ స్మార్ట్ సిటీ అంటే మొదటి క్యాపిటల్స్ ఎక్కడ రావట్లేదు. కొత్తగా ఏర్పడిన మన ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడి క్యాపిటల్ కి స్మార్ట్ సిటీగా గుర్తించారంటే అది మన అదృష్టం. చాలా సంతోషం. పెద్దలు వచ్చి మనందరికీ ఒక నూతన ఉత్సాహం. మీరేమి అసహ్యం పడకండి, మీకు మేము వెనక ఉన్నాము. మేము తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన సహాయం, అలాగే వారి సహాయం కూడా వడ్డించేవారు మన వారైతే పర్వాలేదు అన్నట్టుగా నాయుడు గారు అక్కడ అర్బన్ డెవలప్మెంట్ లో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఒక చిన్న విషయం, ఎవరైతే ఈ క్యాపిటల్ వచ్చే చోట నష్టపోతారో వారిని పరీక్షించాల్సిన పని మనందరం బాధ్యత. ఎందుకంటే క్యాపిటల్ వస్తుందంటే ఎవరెవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులన్నీ